ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. చూడండి, ఈరోజు అయితే మనం ఒక టాప్ చూద్దాము. అంటే ఇది అంబ్రెల్లా గేర్ వస్తుంది అని షార్ట్ టాప్ అనమాట. అంటే సైడ్ కట్స్ లేకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మెజర్ చేసుకునే టాప్ కూడా మన బొటిక్లో స్టిచ్ చేసిందే. మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా ఖచ్చితంగా మన దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడైతే మనం షోల్డర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ చెస్ట్ లూజు అన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. నడుము లూజు, హిప్ లూజు అన్నీ కూడా తీసుకుని మీరు నోట్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఒక సైడ్ మాత్రం తీస్తున్నాము, మీరు దాన్ని డబల్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ వేసేటప్పుడు మాత్రం మీరు మనకి 4 లేయర్స్ అంటే 4 లేయర్స్ మీద ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది మీరు ఒకవైపు చూసుకోవాలి. అంటే ఒక భాగం చూసుకుని 4 భాగాల్ని ఒక భాగం చేసుకుని దాన్ని మనం కటింగ్ మీద వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు క్లాత్ మీద మెజర్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం ఒకవైపు చూసుకున్నాం కదా. చూడండి, మనం పేపర్ మీద కానీ బుక్ మీద కానీ ప్రతిదీ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఎక్కువ మెజర్ కూడా ఏముండదు. జస్ట్ చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు తీసుకొని ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ ఆర్మ్ హోల్, హ్యాండ్ లాంగ్ లూజు అంతే. ఇంకేం ఉండదు దీనికి మెజర్ చేయడానికి. చూస్తున్నారు, ఇప్పుడు హ్యాండ్ లాంగ్, హ్యాండ్ లూజ్ కూడా తీసుకుంటున్నాము. చూడండి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఇప్పుడు అన్నీ కూడా మనం మెజర్ అయితే చేసేసుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసుకుందాం. చూడండి, చూసారా 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది లైనింగ్ వచ్చేసి. ఇప్పుడు మనం పైన కొద్దిగా కుట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్, ఆర్మ్ హోల్ అన్నీ, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అన్నీ తీసుకుంటాం. చూడండి మీరు 1 బై 1. షోల్డర్ వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్గా 6 తీసుకుంటున్నాం. అందులో మీకు నెక్ విత్ వచ్చి 3 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెట్టుకుంటున్నాము, బ్యాక్ నెక్ కూడా 2 పెడతాం చూడండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా మనం డౌన్ గీసుకుంటున్నాం చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను షోల్డర్ ఎంత తీసుకుంటే అదే అంతే మొత్తం మనం ఆర్మ్ హోల్ డౌన్ కూడా తీసుకోవాలని. 6 ఇంచెస్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా గీసుకోవాలి. చూసారా 9.5 పెట్టాం మనం. అంటే అరౌండ్ వచ్చి 19 వచ్చింది మీకు. చూడండి 15 దగ్గర మనం హిప్ లూజ్ తీసుకుంటున్నాం. అంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి కిందకి మనం 15 దగ్గర హిప్ లూజ్ తీసుకుంటున్నాం. చూసారా మనం చెస్ట్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మళ్ళీ నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే కరెక్ట్గా 7 ఇంచెస్ దగ్గర నడుము లూజ్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు హిప్ లూజ్ కూడా తీసుకుంటున్నాం. చూడండి మనం 12 ఇంచెస్ అంటే అరౌండ్ వచ్చేసి మీకు 46 ఇంచెస్ వచ్చినట్టు హిప్ లూజ్ వచ్చేసి. మనకు కింద గేర్లా వస్తుంది కాబట్టి మనం అలా గీసుకున్నాం చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఖర్చు వచ్చేసి మీకు గేర్ దగ్గరకు వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది. 1 ఇంచ్ సరిపోతుంది మనకి. పైన బాడీ పార్ట్ మాత్రం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. చూడండి ఒకసారి మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 10 అంటే మీకు 40 వచ్చినట్టు. అరౌండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 19 అంటే 9.5 తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 7. చూడండి నడుము లూజ్ వచ్చేసి 9.5 తీసుకున్నాం. చూసారా హిప్ లూజ్ వచ్చేసి 12 తీసుకున్నాం. అంటే మీకు అరౌండ్ వచ్చి 46. చూడండి మనం కొంచెం కుట్లకైతే ఉంచుకున్న ఆర్మ్ హోల్ దగ్గర కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కుట్లు ఉంచుకుని కట్ చేసుకుంటున్నాం చూడండి.
చూడండి, మనం ఇప్పుడైతే సైడ్ని తీసుకున్న క్లాతే మనకి ఇక్కడ జాయింట్కి సరిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు. చూసారా, మనకు జాయింట్ వచ్చేసి కొంచెం పడుతుంది. మనకి ఇప్పుడు అది ముక్క అటు ఇటు వెళ్లకుండా మనం స్టాప్లర్ తోటి స్టాప్ చేసేసుకుందాం. చూసారా, స్టాప్లర్తో అయితే నేను స్టాప్ చేస్తున్నాను చూడండి. మనకు లైనింగ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనమైతే ఇప్పుడు రోలర్తో మార్క్ చేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా. మీకు రోలర్తో మార్క్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పాను. మనకి ఒక సైడ్ ఎట్లా అయితే స్టిచ్చింగ్ వచ్చిందో సేమ్ అదేలాగా అవుట్ సైడ్ కూడా మనకు వస్తుంది. స్టిచ్చింగ్ అనేది మనకు ఒక సైడ్ ఎలా వస్తుంది, ఇంకో సైడ్ కూడా మనకు అలాగే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్. సో రోలర్ ఖచ్చితంగా ఉండాలి.
చూడండి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం భుజం వైపుకి మనకి ఆర్మ్ హోల్ వైపుకి కొంచెం డౌన్ తీసుకుంటాము ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి. చూడండి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మీకు 2 పీసెస్ అనమాట. అవి అంటే 1 మీటరు 2 పీసెస్ అవి. చూడండి ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ వేసేసుకుందాం చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది దీని మీద వేసుకుని చూడండి మీరు ఇక్కడే బాగా అబ్జర్వ్ చేయాలి. మనం ఇప్పుడు ఇది వేసుకున్నాం లైనింగ్ కంటే కూడా మనం ఒరిజినల్ ఎక్కువ కట్ చేసుకుంటాం చూడండి. అంటే లైనింగ్ కూడా అంటే కింద మీరు ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఎక్కడైతే మనకు జాయింట్ పడుతుందో ఆ ప్లేస్లో లైనింగ్ కంటే కూడా ఒరిజినల్ ఎక్కువ తీసుకుంటాం. అంటే కొంచెం గేర్ ఎక్కువ రావడం కోసం. పైన అంతా కూడా మీకు నార్మల్గానే వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలాగే కుట్టుకోవాలి. అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి లైనింగ్ కంటే ఒరిజినల్ పార్ట్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలని చెప్పాను. అంటే స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుంటే సరిపోద్ది. కానీ ఇక్కడ గేర్ దగ్గర మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం మనం. అంటే గేర్ కోసం అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇప్పుడు అది కటింగ్ మొత్తం అయిపోయింది చూడండి. కొంచెం మాత్రమే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము, చాలా తక్కువ పెట్టుకున్నాం చూడండి. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను అట్లా కట్ చేయించాను చూడండి. ఇప్పుడు లాంగ్ కూడా తీసుకుంటున్నాం మనం. లాంగ్ అంటే దగ్గర దగ్గర 44 పెట్టుకున్నాం చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనం అయితే పేపర్ కట్ చేస్తున్నాం చూడండి. మేము ఏదన్నా మోడల్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పేపర్ అనేది కట్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ పేపర్ మీద పెట్టి కుడతారు. ఏదైనా బ్లౌజెస్ డిఫరెంట్ మోడల్స్ కుట్టేటప్పుడు మీకు ఒక్కొక్కటి 1 బై 1 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దరు. కానీ చూడండి ఇప్పుడైతే నేను పేపర్ కట్ చేస్తున్నాను. ఆ పేపర్ని తీసుకొని మనం ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుంటాం చూడండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నాడు మా వర్కరు.
మీకు గేర్ చెప్పాను కదా, నేను లైనింగ్ కంటే కూడా మనం కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాం గేర్ కోసం, కొంచెం గేర్ బాగుంటుందని. ఇదైతే సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది. సైడ్ కట్స్ అది లేకుండా కొంచెం నీట్గా ఉండాలి, కొంతమంది సైడ్ కట్స్ ఇష్టపడరు, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం అయితే పేపర్ అయితే గీసేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం కట్ చేసేసుకుందాం. చూడండి, చూడండి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒరిజినల్ క్లాత్కి మనకి ఎంత పడుతుందో చూసారా. కదలకుండా మనం అయితే స్టాప్లర్తో స్టాప్ చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని బట్టి మనం ఒరిజినల్ క్లాత్ అయితే మళ్ళీ కట్ చేద్దాము. టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, చూసారా, హ్యాండ్స్ వచ్చి పైన అంతా మొత్తం ఫ్రిల్స్లా వస్తుంది. చూసారా, ఆ టైప్లో వస్తుంది అనమాట హ్యాండ్ అంతా కూడా మీకు అరౌండ్ మొత్తం. మీరు హ్యాండ్ ఎలా అయినా తీసుకోవచ్చు, హ్యాండ్ మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోండి. చూడండి, హ్యాండ్ లాంగ్ ఇప్పుడు 12 ఇంచెస్ తీసుకున్నా. 12 ఇంచెస్ మనం స్ట్రైట్గా కట్ చేసేస్తాం అంతే. ఇంకా దీని కటింగ్, ఆర్మ్ హోల్ డౌన్ ఇదేమి ఉండదు. చూసారు కదా, మన కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. స్టిచ్చింగ్ మీరు షోల్డర్స్ అతుక్కుని మొత్తం ఫస్ట్ లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకుని షోల్డర్స్ ఎతుక్కుని ఇంక స్టిచ్ చేసేసుకోవడమే. నేనైతే స్టిచ్చింగ్ అంతా వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా లెందీగా వచ్చేస్తుంది వీడియో అనేది. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం డ్రెస్సెస్ ఎట్లా కుట్టుకోవాలి, లాంగ్ డ్రెస్సెస్ అనేది చూపించాను కదా, ఆ వీడియో చూడండి. మీకు ప్రతి దాంట్లో చెప్తున్నాను, మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇట్లా లాంగ్ టాప్స్ టైప్లో కానీ కుట్టుకుంటే మనం బాడీ వరకు, అంటే ఐ మీన్ బాడీ అంతా నడుము వరకు కూడా మొత్తం లైనింగు ఒరిజినల్ క్లాత్ కలిపి అటాచ్ చేయాలి. కింద నుంచి మొత్తం అంతా కూడా చూడండి, ఇప్పుడు లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ క్లాత్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలి. ఇది మెయిన్. మిగతాదంతా కూడా నార్మల్గానే ఉంటుంది. హ్యాండ్స్ వేసుకోవడం, ఫ్రంట్ నెక్ వేసుకోవడం మొత్తం అంతా కూడా నార్మల్గా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ స్టిచ్ చేసేది మాత్రం మీకు కరెక్ట్గా ఉండాలి. అందుకే నేను ఈ క్లిప్ ఒకటి తీశాను.
మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హ్యాండ్ దగ్గర నుంచి మీకు నడుము వరకు కూడా మీకు మొత్తం లైనింగ్ అండ్ ఒరిజినల్ పార్ట్ కూడా కలిపి స్టిచ్ చేసుకోవాలి. అక్కడి నుంచి అది సపరేట్గా అంటే ఒరిజినల్ క్లాత్ సపరేట్గా, లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి కలుపుకుని. చూసారా, ఇప్పుడు మనకి ఒరిజినల్ పార్ట్ సపరేట్గా, లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేస్తున్నాము. దీని హ్యాండ్స్ అయితే బెల్ హ్యాండ్ టైప్లో వస్తాయి అన్నమాట. మనం ఓన్లీ పైన ఒకటి అంటే మనం స్ట్రైట్గా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది చుట్టూ మనం ఓన్లీ మొత్తం అంతా కూడా హ్యాండ్స్ ఆర్మ్ హోల్ చుట్టూ కూడా కుచ్చిళ్ళు పెట్టేసుకోవడం, మిగతా సైడ్ స్టిచ్ చేసేసుకోవడం అంతే. హ్యాండ్ దగ్గర టైట్ అది ఏం పట్టవలసిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మళ్ళీ క్లిప్పింగ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఓన్లీ ఒరిజినల్ పార్ట్ సపరేట్గా, లైనింగ్ పార్ట్ సపరేట్గా తీసుకున్నాం. స్టిచ్ చేస్తున్నాం చూసారా. మనకు డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాము. మీకు లాస్ట్ ఒక వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఫుల్ వీడియో పెట్టాను, అందులో చూడండి ఒకసారి. చూడండి, ఓవర్లాక్ చేసేస్తున్నాం మనం. టాప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓవర్లాక్ ఎప్పుడు కూడా చూడండి, చక్రం ఎప్పుడు బ్యాక్ సైడ్ తిరుగుతుంది, అదొకటి అబ్జర్వ్ చేయండి మీరు. మనకైతే టాప్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, టాప్ అయితే మంచి లుక్ అయితే వచ్చింది. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.